ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో చాలా మందికి సోషల్ మీడియా పిచ్చెక్కింది. సోషల్ మీడియాలో మనం హైలైట్ కావాలి, మన గురించి చర్చించాలి. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పిచ్చి ఎవరో ఒక సామాన్యుడికి ఎక్కిందంటే వేరే విషయం, కానీ ఒక స్థాయిలో ఉన్న సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా పిచ్చెక్కుతుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు. రామ్ గోపాల్ వర్మ తన సినిమాల ప్రమోషన్ ఎలా చేసుకుంటాడు? సోషల్ మీడియా పిచ్చితో చేసుకుంటాడు. సోషల్ మీడియాలో కాంట్రవర్సీలు అయితే బాగా జనాలు రీచ్ అవుద్ది, జనాలు చూస్తారని చెప్పేసి కావాలని ఏదో ఒక కాంట్రవర్సీ రేపి ఆ కాంట్రవర్సీ చుట్టూ తన సినిమా ప్రమోషన్ చేసుకుంటాడు. రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా సినిమా ప్రమోషన్ చేసుకుంటాడు. ఆయనకి సోషల్ మీడియాలో ఆయన కనపడాలి, ఆయన చుట్టూ చర్చ జరగాలి, ఆయన సినిమా కూడా అట్ట ప్రమోట్ కావాలని కోరుకునే రకమైన. ఇప్పుడు నిన్న సర్వేలు వచ్చాయి కదా, 5 రాష్ట్రాలకు సంబంధించిన సర్వేలు వచ్చాయి. బెంగాలు, తమిళనాడు, అస్సాము, పుదుచ్చేరి, కేరళ 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వేలు వచ్చాయి. సర్వేలు చాలా రకాలు ఉన్నాయి. అన్ని సర్వేల్లో కొన్ని సర్వేలు కొట్టుకుపోతాయి. అందరూ చెప్పారు కదా, నువ్వు చెప్పేది ఏందంటారు. ఇప్పుడు అందరూ ఒక మానాన్ని ఉన్నప్పుడు ఇంకోటి డిఫరెంట్గా ఉన్నాడు అనుకో. అందులో సోషల్ మీడియాలో బాగా ఫేమ్ ఉన్న ఒక వ్యక్తి గెలవబోతున్నాడు అని చెప్పారనుకో, ఆ వ్యక్తి గెలవబోతున్నాడని ఇంకెవరు చెప్పలేదు అనుకోండి, అందరి అంచనాలకు భిన్నంగా ఇతని అంచనాలు ఉన్నాయనుకోండి, ఇతను హైలైట్ అవుతాడు, ఇతని గురించి చర్చ జరిగింది. నిన్న చూడండి, తమిళనాడులో విజయ్ గెలవబోతున్నాడు. అన్ని సర్వేలేమో విజయ్కి 10 వస్తాయా, 20 వస్తాయా, 15 వస్తాయా, లేదా 10 కన్నా తక్కువ సీట్లు వస్తాయా. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. ఈ 234 స్థానాల్లో మెజారిటీ సర్వేలు డిఎంకే గెలుస్తాయి అని చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రం అన్నాడీఎంకే, చాలా తక్కువ సర్వేలు మాత్రం అన్నాడీఎంకే గెలుస్తాయని చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రం హంగు రావచ్చు అని చెప్పాయి. కొన్ని సర్వేలు మాత్రం హంగు రావచ్చు అని చెప్పాయి. హంగు వచ్చినప్పుడు విజయ్ కింగ్ మేకర్ కావచ్చు అని చెప్పాయి. హంగు వస్తే విజయ్ కింగ్ మేకర్ అవుతాడు, అన్నాడీఎంకేతో కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చేమో అని కొన్ని అంచనాలు ఇచ్చాయి. ఎవరికి? మ్యాజిక్ ఫిగర్ 118. ఇక్కడ సగం రావాలిగా, సగానికంటే ఒకటి ఎక్కువ. 118 మ్యాజిక్ ఫిగర్కి ఎవరు చేరుకోకపోతే విజయ్ కింగ్ మేకర్ అవుతాడు. విజయ్ 20 సీట్లు, 25 సీట్లు, 30 సీట్లు గెలిస్తే కింగ్ మేకర్ కావచ్చు అని కొన్ని సర్వేలు చెప్పాయి. కానీ ఒకే ఒక్క సర్వే యాక్సిస్ మై ఇండియా సర్వే, అతను అసలు విజయే గెలవబోతున్నాడు ఏదో 93 to 119 అనుకుంటా కదా ఇచ్చింది. సారీ, సబ్జెక్ట్ కరప్షన్, సీట్ల సంఖ్యలో మాత్రం విజయే గెలవబోతున్నాడు. విజయ్ అధికారానికి దగ్గరగా రాబోతున్నాడు, లేదా అధికారాన్ని సంపాదించబోతున్నాడు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు అని వాళ్ళ అంచనాని యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చారు. యాక్సిస్ మై ఇండియా గురించి చెప్పుకోవాలంటే, పోయినసారి ఒక నేషనల్ ఛానల్లో యాక్సిస్ మై ఇండియా ప్రతినిధి ఏడ్చాడు. కారణం ఏంటంటే తన సర్వే తప్పింది, తన అంచనా తప్పింది అని చెప్పేసి ఏకంగా లైవ్లో ఏడ్చాడు. అది అప్పట్లో బాగా వైరల్ అయింది ఆ వీడియో. ఈసారి కూడా వైరల్ కావడానికి రెడీగా ఉన్నట్టున్నాడు. ఇప్పుడు విజయ్ గెలవాలని కోరుకుంటాం తప్పు కాదు. సోషల్ మీడియాలో మొత్తం విజయ్ ట్రెండ్ నడుస్తుంది. సోషల్ మీడియాలో అయితే మొత్తం విజయ్ ట్రెండ్ నడుస్తుంది. జన్ జెడ్ గ్రూప్ బాగా కనెక్ట్ అయ్యారు, విజయ్కి బాగా కనెక్ట్ అయ్యారు. విజయ్ గెలవాలని సోషల్ మీడియాలో విపరీతంగా కోరుకుంటున్నారు. కానీ సోషల్ మీడియాలో కోరుకోవటం వేరు, రియల్ టైంలో ఓటింగ్ పడి గెలవటం వేరు కదా. సోషల్ మీడియాలో సినిమా స్టార్లకి, క్రికెటర్స్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది, ఎక్కువ మోజు ఉంటుంది. కానీ రియల్ టైంలో గెలుస్తారా? అవకాశం ఉంటుందా? ఉండదు. రియల్ టైం వేరు, వాస్తవ పరిస్థితి వేరు. అలానే ఇప్పుడు సోషల్ మీడియాలో విజయ్ క్రేజ్ ఉంది కాబట్టి విజయ్ మీద ఒక సర్వే వదిలితే గెలుస్తాడు, లేదో విజయ్ మీద అతనికి ప్రేమ ఉందో, విజయ్ గెలవాలని అతను కోరుకుందో, కోరుకుంటాం వేరు. ఇప్పుడు కోరుకుంటాం వేరు. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోతే బాగుండు, ఎందుకంటే అక్కడ ఏమన్నారు, ఒక చీకటి రాజ్యం నడిపిస్తుంది. మమతా బెనర్జీ అరాచక రాజ్యం నడిపిస్తుంది. మమతా బెనర్జీ ఓడిపోతే బాగుండు నాకు కూడా కోరుకుంది. నా కోరిక వేరు, అక్కడ రియాలిటీ వేరు. నా కోరిక వేరు, అక్కడ ఉన్న రియాలిటీ వేరు. రియాలిటీని సర్వేగా చెప్పాలి, ఓడిపోతే బాగుండని నా అభిప్రాయంగా చెప్పాలి. ఇప్పుడు సర్వేగా చెప్పినప్పుడు ఏం చెప్పాలి? విజయ్ నిజంగా గెలవగలిగితే గెలుస్తున్నాని చెప్పాలి. ఇప్పుడు ఎవరికైనా భిన్నమైన అంచనాలు ఉంటాయి. అందరి అంచనాలు ఒకే రకంగా ఉండాలని లేదు. ఒకవేళ 10 సీట్లు అన్న చోట ఇంకో 20 సీట్లు అనొచ్చు, ఒకరు 20 సీట్లు అన్న తర్వాత ఇంకో 40 సీట్లు అనొచ్చు. కానీ 20 సీట్ల కాడ ఉన్న డైరెక్ట్ అధికారం వస్తాడు అనేది కొంత ఆశ్చర్యమే కదా. యాక్సిస్ మై ఇండియా వాళ్ళు విజయ్ అధికారంలోకి వస్తాడని చెప్పారు. విజయ్ అధికారంలో రాకూడదని నాకేం లేదు, విజయ్తో నాకేం వ్యతిరేకత లేదు. విజయ్ అధికారంలోకి వస్తే విజయ్కు ప్రజలు నిజంగా ఓటేసి గెలిపిస్తే ఐ యాక్సెప్ట్. డెమోక్రసీలు మనకి తమిళనాడు రాజకీయ పార్టీలో ఒక పార్టీ మీద ప్రేమ ఉన్నది లేదు, ఒక పార్టీ మీద వ్యతిరేకత ఉన్నది లేదు. కానీ నిజానికి విజయ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదా? మరి విజయ్ రాకూడదని నేను కోరుకుంటున్నా, కానీ వచ్చే పరిస్థితి లేదు. కానీ విజయే గెలవబోతున్నాడు, విజయ్కే
వన్ సైడ్గా అధికారం రాబోతుంది. కింగ్ మేకరే అధికారం రావటం కాదు, ఏదో హంగ్ వస్తే అన్నాడింపుతో పొత్తు పెట్టుకొని అధికారం రావటం కాదు. దాదాపుగా మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతాడు. ఏదైనా కొద్ది సీట్లు విజయ్కి ఏమైనా అవసరం పడతాయేమో అన్నట్టుగా యాక్సిస్ మై ఇండియా వాళ్ళు ఇచ్చారు. అంటే తమిళనాడు రాజకీయాల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ పార్టీ అవతరించబోతుంది. డిఎంకే కంటే ఎక్కువ సీట్లు, అన్నా డిఎంకే కంటే ఎక్కువ సీట్లు విజయ్ పార్టీ సంపాదించబోతుంది అని యాక్సిస్ మై ఇండియా వాళ్ళు సర్వే ఇచ్చారు. అది నిజంగా బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. నిజంగా ఇది వైరల్ కావడం కోసం చెప్పారా, నిజంగానే వాళ్ళ అంచనాలు అట్టు వచ్చాయి నాకు తెలియదు. కానీ మరి వాళ్ళు ఏం ప్రామాణికం తీసుకున్నారు అని తెలీదు. చాలా ఇతరుల కంటే భిన్నంగా మాత్రం వాళ్ళు సర్వే ఇచ్చారు. విజయ్ అధికారంలోకి రాబోతున్నాడని ఇచ్చారు. కానీ రియాలిటీలో విజయ్ సీట్లు ఏమైనా కొద్దిగా బెటర్ సీట్ ఏమైనా సంపాదించుకుంటాడు. బెటర్ సీట్ అంటే 20 నుంచి 30 లోపు, అంతే తప్ప విజయ్ అధికారంలోకి వచ్చే పరిస్థితి రియాలిటీలో లేదు, గ్రౌండ్లో లేదు. బట్ వాళ్ళ అంచనా అయితే అది. బట్ ఎవరి అంచనా ఏదైనా సరే మే 4వ తారీఖు ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే ఫైనల్గా డెమోక్రసీలో. చూద్దాం మే 4 దాకా. కానీ మే 4 లోపు అయితే సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ కావచ్చు, సోషల్ మీడియాలో విజయ్ గెలవాలనుకునే వాళ్ళు కావచ్చు, యాక్సిస్ మై ఇండియా సర్వేని వైరల్ చేస్తారు. నిన్న నేషనల్ ఛానల్ నుంచి లోకల్ సర్వేల వరకు చాలా సర్వేలు వచ్చాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద వైరల్గా ఉన్న సర్వే మాత్రం యాక్సిస్ మై ఇండియా.